కోహినూర్ పిల్లని. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో ఫుల్ వీడియో చూడండి. ఒకే రోజులో 3 టెంపుల్కి వెళ్తున్నాం. అది ఏ టెంపుల్ మీరే చూడండి ఫ్రెండ్స్. హైదరాబాద్ నుండి సుమారు 300 కిలోమీటర్ దూరంలో ఉన్న భద్రాచలం టెంపుల్కి బయలుదేరేసాం. గోదావరిలో కలిసే ఉపనదుల పేర్లు మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. గోదావరి నది చూసారా? ఇదే ఎండాకాలం కాబట్టి నీళ్ళు మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఇసుక కనిపిస్తుంది. వర్షాకాలం అయితే ఆ ఇసుక కూడా కనిపించదు, కొన్నిసార్లు కట్టపై కూడా వచ్చేస్తుంది. మనం ఇష్టంగా కట్టుకున్న ఇల్లు 100 సంవత్సరాలు ఉంటుందో ఉండదో తెలియదు, కానీ దేశం మొత్తంలో 1000 సంవత్సరాలు పైగా కట్టిన హిందూ టెంపుల్స్ మాత్రం కొన్ని వేల సంవత్సరాల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటిది మన భద్రాచలం టెంపుల్ కూడా. ఇంకా భద్రాచలం దర్శనం చేసుకోవడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్తున్నాము. అదిగా కనిపిస్తుంది కదా, అదే భద్రాచలం టెంపుల్. ఇంకా పైకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేద్దాం ఫ్రెండ్స్. దర్శనం అయిపోయింది. జై శ్రీరామ్. ఇంకా భద్రాచలం టెంపుల్లో దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి దగ్గరలో డ్యామ్ ఉందంటే అక్కడికి వెళ్తున్నాము. ఆ డ్యామ్ పేరు మీరే చెప్పండి, చూసి కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మేము బోటింగ్ ఎక్కుతున్నాం చూడండి. సో వెళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉంది చెప్తాము. ఇంకా దగ్గరలో రాగానే ఆయన బ్రేక్ అయ్యగానే మాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్, అది మీరే వినండి. ఆ డ్యామ్ దగ్గర నుంచి ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికంటే కొరివి వీరభద్రస్వామి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. కొరివి వీరభద్రస్వామి దేవాలయము తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రముఖమైన దేవాలయంలో ఒకటి. ఇక్కడ మహాశివరాత్రి రోజే అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. ఈ ఆలయం కాకతీయ కాలానికి చెందినదిగా భావిస్తారు. చిన్నప్పుడు మెమరీస్ గుర్తు చేసుకుని ఆ పీపీలు తీసుకుని ఇక్కడి నుంచి భద్రకాళి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. భద్రకాళి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటి. భద్రకాళి అమ్మవారు ఉగ్ర రూపంలో 8 చేతులతో దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు చాలా అద్భుతంగా జరుగుతుంది. అంతేకాకుండా బతుకమ్మ సెలబ్రేషన్ కూడా బాగా జరుగుతుందంట. ఈ 3 దేవాలయంలో అద్భుతంగా దర్శనం జరిగింది. ఈ మధ్య కాలంలో మీరు ఏ టెంపుల్కి వెళ్ళారో నాకు కమెంట్ చేయండి. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఈ కోహినూరు పిల్ల.